హలో భాయ్ లోగ్ అందరికీ రామ్ రామ్ జై శివరాయ్. సో ఇప్పుడు మార్నింగ్ 4 అవుతున్నది. ఒకటే మాట అనుకొని లేచిన 4 o'clockకి ఏదైతే అది కానీ ఇవాళ నుంచి మొత్తం లైఫ్ మొత్తం చేంజ్ చేయాలి. లైఫ్ చేంజింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. స్టక్ అయి ఉండకూడదు బ్రో ఇంట్లోనే, లేకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయి కూర్చుంటాం. ఇంట్లో ఏం లేదు. ఇప్పుడే ఆలోచించండి. ఏమైనా ఆలోచిస్తే ఇప్పుడే బయట వెళ్ళండి. ఏదైనా చేయాలనుకుంటే చేసేయండి బ్రో. బట్ భాయ్ ఒక మాట మాత్రం పక్కా చెప్తున్నా, మీరు కనుక సెకండ్స్ కూడా మీరు వేస్ట్ చేస్తే నిజం అంటున్నా, ఆ టైం వాల్యూ మళ్ళీ తిరిగి రాదు. 4 అవుతుందా లేచిన, ఏదో ఒకటి సాధించి ఏదో ఒకటి చేసి చూపెట్టాలి భాయ్. లేకపోతే దేనికి పనికి రాకుండా ఉండిపోతాం. సో లెట్స్ గో. మార్నింగ్ లేచిన 4 o'clockకి వర్కౌట్ చేసి బయట వెళ్దాం. ఎందుకు వచ్చారో నా వెనకాల, నువ్వు కూడా వర్కౌట్ చేస్తావా? చేయవు కదా వర్కౌట్, పో అడుగు. సో హలో బాయ్స్, యూ ఆల్రెడీ నో నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి 5 kg. సో చలో ఇప్పుడు కొంచెం బాక్సింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, దీస్ ఆర్ మై డంబుల్స్ హాయ్. ఓవరాల్ 10 kg, 5 kg డంబుల్స్. ఇది మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డే రోజు. ఇప్పటిదాకా ఉంచుకున్నా. అట్లీస్ట్ దీనికి 3 years అవుతుంది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది భాయ్ దీంతో బ్రష్ చేయడం. ఈ వేప చెట్టు కట్టేదా, అదిగో ఆ కొమ్మ వద్దు, అది పెరుగుతున్నది. ఇక్కడ చిన్న కొమ్మలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఒకటి తెంపుందాం. ఇది గెట్ దిస్. నేను మీకు సజెస్ట్ చేస్తున్నా బాయ్, ఒకవేళ బ్రష్ చేయాలనుకుంటే వీటి ధాతున్ వల్లనే చేయండి. వేప చెట్టుతో, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఊళ్ళో కొడితే మీకు అర్థమైపోతుంది ఏది తీసుకోవాలో. కానీ బ్రష్ అండ్ కోల్గేట్స్, టూత్పేస్ట్స్ వాడడం బంద్ చేయండి. అవంతా చాలా కెమికల్, నాట్ గుడ్ ఫర్ హెల్త్. అందుకొరకే నేను ప్రకృతితో కూడినటువంటి వేప చెట్టు పుల్లతో బ్రష్ చేస్తున్నా. ఓకే, మీరు కూడా స్టార్ట్ చేసేదాన్ని. నేను అదంటే మీరు కూడా ఫాలో అయ్యానని. బట్ చేస్తే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీరు మంచిగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు. అంతే నాకు ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా తీసేయాలి పైన పొట్టు. ఇప్పుడు బ్రష్ చేయాలి. బాయ్ది కొంచెం చేదు ఉంటుందేమో కానీ నిజం చెప్తున్నది హెల్త్కి చాలా మంచిది. ఒకసారి యూజ్ చేసి చూడండి. కొన్ని రోజులు అలవాటు పడితే మీకే అలవాటు అయిపోతుంది. నాకు కూడా అయిపోయింది. నాకు కూడా ఇది ఇష్టం లేకుండే మా నాన్న దీన్ని అలవాడేసింది నాకు ఇప్పుడు మొన్ననే. కొండలకు 4000 ಇಲ್ಲ ಖಡ್ಡನೆಲ್ಲ ತಾತುಂಡಿಗಲ್ಲ. సో హలో బాయ్స్, ఒక ఫ్యాక్ట్లో చెప్పాలంటే బ్రో, నేను ఎవరి నమ్మకం మీద బతకను. ఈవెన్ మా అమ్మ నాన్నల మీద ఆధారపడి అస్సలు ఉండను నేను. ఎందుకంటే నాకు నా మీద నమ్మకం ఉన్నది. నేను ఎలాగైనా బతికేస్తా బ్రో. కానీ వేరే వాళ్ళ నమ్మకం మీద నేను బతికి ఉండలేను.
నాలో బలం ఉన్నది, నాలో స్ట్రెంగ్త్ ఉన్నది, నాలో తట్టుకునే శక్తి ఉన్నది, పేషెన్స్ నాలో చాలా ఉన్నది బ్రో. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటా. ఒక్కని ఏదైనా చేస్తా కానీ ఒక్కడి మీద డిపెండ్ అయ్యి అస్సలు ఉండను. ఎందుకంటే నాకు తెలిసిపోయింది లైఫ్ లాంగ్ మనకు ఎవడు కూడా ఏది చేసి పెట్టాడు బ్రో. ఈ ముందడి దారిలో మనం వెళ్తున్న దారిలో మనం దారి వేసుకొని వెళ్ళాల్సిందే. మన చేతిలోనే ఉన్నది. వేరే వాళ్ళ మీద ఆధారపడి అస్సలు ఉండకూడదు. ఏ పనైనా అది ఏ పనైనా చేయండి మీరు, కానీ మీరు ఓన్గా చేయండి. ఎవరి దగ్గరైనా చేయండి, కానీ మీరు కష్టపడండి అంతే. కష్టపడండి ఏం రాదు బ్రో. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ తీసినాను. ఇందులో నాకు కూడా ఎక్కువ ఏం గ్రోత్ లేదు. మీరు చూడొచ్చు, నాకు అట్లీస్ట్ అంటే 68 సబ్స్క్రైబర్స్ ఉంటారు అంతే. లేదంటే 62, 72 ఇలా వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ నేను గివప్ కాను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎప్పుడు గివప్ అయిపోతే నేను నాలో ఉన్న బిలీవ్నెస్ని నేను పోగొట్టుకుంటానన్న మాట నా దిమాగ్లో ఏరుతుంది. అందుకొరకే నేను ఎంతైతే అంత, ఎన్ని వ్యూస్ అయితే అన్ని, కానీ నేను నా డిసిప్లిన్ని అండ్ నా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూనే ఉంటాను. ఒక్క వ్యూ అన్న వస్తే రాని, కానీ నేను మాత్రం అస్సలు ఆపను. ఎందుకంటే నాలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను అది చేయగలుగుతా అని. అందుకొరకే కదా నేను ఛానల్ తీసింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ బ్రో. అండ్ యూ డోంట్, నువ్వు కూడా గివ్ అప్ కాకు. నువ్వు ఏ పనైనా చేయి సరే, బిజినెస్, యూట్యూబ్ ఛానల్, లైక్ సంథింగ్, ఎనీథింగ్. నేను నేర్చుకున్నది ఒకటే బ్రో, లైఫ్లో ఎంత రిస్క్ వచ్చినా, లైఫ్లో ఎంత పెద్ద రిస్క్ వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవాల్సిందే, తప్పదు. చిన్న చిన్న రిస్కే కాదు, పెద్ద పెద్ద రిస్క్లను కూడా మనం ఎంజాయ్ చేస్తూనే వర్క్ చేయాలి. లేదంటే భయపడి వెనుక పారిపోతాం. భయపడద్దు. ఎందులో అయినా మనం ఎలాంటి పని అయినా, ఎంత హార్డ్ పని అయినా మనం అందులో కొంచెం మన శక్తిని, మన హార్డ్ వర్క్ని ఇవ్వాల్సిందే. లేకపోతే మనం ఆ పని చేయలేం. అందుకొరకు మోటివేట్ ఉండకండి, కానీ డిసిప్లిన్ ఉండండి. ఏ పనైనా సరే చేయండి. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీ మీదనే ఆధారపడేటట్టు ఒక పని చేసుకొని దాని మీద సాధించండి బ్రో. నేనైతే ఇంకేం సాధించలేదు, నేను ఇంత పెద్ద పెద్ద మాటలు అంటున్నా కానీ, బట్ ఒకరోజు వస్తుంది, నేను కూడా చేస్తా. ఆ నమ్మకం నాలో ఉన్నది. కానీ ఆ రోజుని నేను ఇవాటి నుండి స్టార్ట్ చేసిన, కానీ సక్సెస్ డే ఎప్పుడు వస్తుందో అది తెలియదు. అది వచ్చేంత వరకు ఫుల్గా కష్టపడతా అంతే. ఈ వెదర్ని చూడండి, ఇక్కడ మేము పని చేస్తున్నాం. నా దిస్ ఇస్ వర్క్ టైం. పోయి మంచిగా వర్క్ చేసుకొని